హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే స్పెషల్ ఏంటంటే మష్రూమ్ బిర్యానీ అనమాట. మష్రూమ్ పన్నీరు కలిపి మష్రూమ్ బిర్యానీ ఈరోజు స్పెషల్ రెసిపీ అనమాట. టోటల్ నాన్ వెజ్ నుండి వెజ్ వరకు అన్ని రెసిపీలు నా ఛానల్లో ఉంటాయి, ప్లీజ్ విజిట్ చేయండి. ఫస్ట్ నేను 2 ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకున్నానండి. ఇవి 2 ముక్కల కింద కట్ చేద్దాం. పన్నీరు, మటర్, తర్వాత గరం మసాలా సామాన్లు, పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్, 2 టమాటా, తర్వాత పుదీనా అనమాట. అవి కావాల్సి నేనైతే నెయ్యిలో చేస్తాను. మీరు రిఫైండ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడచ్చు. నెయ్యిలో చేస్తే బాగా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందాం. ఒక 3 స్పూన్లు అన్నమాట, పెద్ద స్పూన్లు అయితే. ఇవి బాగా వేగిన తర్వాత ఫస్ట్ ఇది మసాలా సామాన్లు ఉన్నాయి కదండి. 2 పెద్ద చెక్కలు, 4 లవంగులు, 3 ఇలాచీలు, ఒక స్టార్ పువ్వు అనమాట వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మన పచ్చిమిర్చి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేద్దాం. మష్రూమ్స్ చాలా విటమిన్ ఫుడ్ అండి. ఇది పిల్లలకు కూడా పెట్టడం చాలా మంచిది. లైట్గా కూడా డైజెషన్ అయిపోతుంటుంది. బాగా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసి కొంచెం బాగా ఫ్రై చేద్దాం. ఎందుకంటే ఇందులో చాలా వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడే మనం 1 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇది ఏంటంటే మష్రూమ్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం పుదీనా వేద్దాం. పుదీనా ఎంత ఎక్కువ ఉండదు మంచిదండి. వర్షాకాలం కాబట్టి పెద్దగా దొరకట్లేదు, చిన్న ఆకే దొరుకుతుంది. ఏ బిర్యానీకి అయినా సరే పుదీనా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అన్నమాట. తర్వాత అమూల్ అండి, పన్నీరు రెడీమేడ్గా వస్తాయి. తర్వాత ఫ్రోజన్ మటర్ అనమాట. ఇది మీ ఇష్టం అండి. నేనైతే ఇది ఒక పన్నీర్ 1/2 కేజీ, మటర్ ఒక 200 గ్రామ్స్ చేశాను. తర్వాత 2 కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి మొత్తం కుక్ చేద్దామండి. ఇందులో ఇంకా ఎటువంటి మసాలా అవసరం లేదండి. ప్లెయిన్గా చాలా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ టైప్లోని. తర్వాత అప్పుడు ఇన్స్టెంట్గా నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి పెట్టుకునేవి నేను 3 పావులు వేసాను అనమాట. దానికి 6 పావులు నీళ్ళు వేయాలి కదా. ఆల్రెడీ మష్రూమ్లో వాటర్ ఉంది, టమాటాలో వాటర్ ఉంది కాబట్టి నేను 6 గ్లాసులకి 5 గ్లాసులు వేసాను. 1 గ్లాస్ వాటర్ తగ్గించాను. దానివల్ల ఏంటంటే ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ అయిన తర్వాత సరిగ్గా సరిపోతుంది అనమాట. బాగా బాయిల్ అయిన తర్వాతే మనం ఉప్పు అన్నీ సరిగ్గా చూసుకొని, ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి ఈ టైంలోనే, ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత లాగేసుకుంటుంది. అప్పుడు కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ ఉంచుదాం. చూసారు కదా, బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసుకొని 1 విజిల్ ఉంచుదాం. ఇది కలర్ఫుల్గా ఉంటుందని చూడడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. మష్రూమ్ ఫ్లేవర్ అనేది ఇందులో బాగా వస్తుంది అనమాట. చాలామంది ఉడకబెట్టి నీళ్ళు పారేసి చేస్తారు, అలా అవసరం లేదండి. పచ్చిది వేయండి. మష్రూమ్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఆల్మోస్ట్ 1 విజిల్ అయిపోయిందండి. నేను మూత తీసేస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అన్నం కూడా ఎక్కడ అంటుకోదు. ఎప్పుడు కూడా బిర్యానీ వండిన తర్వాత వెంటనే మీరు ఏం చేస్తారంటే 4 సార్లు కింద మీద ఒకసారి కలిపితే విడివిడిగా అయిపోద్ది అనమాట. అన్నం లూజ్ అవుతుంది అనమాట. మీరు అలాగే ఉంచేస్తే చల్లారిన తర్వాత అది అచ్చులా తయారైపోద్ది అనమాట. మీరు వెంటనే పైకి కిందకి ఇలా 2 సార్లు తీసేస్తే అప్పుడు మూత పెట్టుకుంటే ఇది ఎప్పుడు కూడా అన్నం లూజ్గా ఉంటుంది అనమాట. మష్రూమ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.